ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. ఏమండి కాఫీ? ఈరోజు చెకప్కి హాస్పిటల్కి వెళ్ళాలి. తొందరగా రెడీ అయ్యండి. చెకప్ అయ్యాక మీరు అట్నున్నట్టు ఆఫీస్కి వెళ్ళండి, నేను ఇంటికి వచ్చేస్తాను. ఈ రోజు నాకు కుదరదు. బ్యాంక్ మేనేజర్తో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ ఏదో రేపు పెట్టుకోవచ్చు కదా? లేదు, ఈ రోజు మీటింగ్ ఫినిష్ చేస్తేనే ఎంప్లాయీస్కి శాలరీస్ వస్తాయి. ఆల్రెడీ ఇప్పటికే చాలా లేట్ అయింది. ఫోన్లో మాట్లాడడానికి అవదా? డాక్యుమెంట్స్ మీద సైన్ చేయాలి. పోనీ మధ్యాహ్నం నుంచి పెట్టుకోవడానికి కుదరదా? ఏంటి సంధ్య నువ్వు? అలాంటి పాసిబిలిటీస్ ఉంటే నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను అరేంజ్ చేసుకుంటాను కదా. కుదరదని చెప్తున్నా అలా అవ్వదా ఇలా అవ్వదా అని చెప్తావేంటి? ఏం చెప్పాలి నీకు? అది కాదండి, లాస్ట్ టైం కూడా డాక్టర్ రమ్మన్న టైంకి కాకుండా లేటుగా వెళ్ళాం. ఈసారి కూడా డిలే చేయడం ఎందుకని? లాస్ట్ టైం డిలే అయింది నా వల్ల కాదు, నీ వల్లే. ఇంట్లో కావేరి మా అక్క ఇద్దరున్నారు. వాళ్ళతో వెళ్ళమంటే వద్దు, మీరు ఫ్రీ అయ్యాకే వెళ్దాము అన్నావు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఫైనల్గా నన్ను బ్లేమ్ చేయడానికా? బ్లేమ్ అని కాదండి, బేబీ గురించి శ్రద్ధ తీసుకోవాల్సింది మీరు నేనే కదా. ఒక్కరోజు బిజినెస్ కన్నా కడుపులో బిడ్డ నీకు ముఖ్యం తోచింది కదా. నువ్వు మాట్లాడొద్దు సంధ్య. నాకు బిడ్డ బిజినెస్ రెండూ ముఖ్యమే. నీకు ఆప్షన్ ఉండి కూడా నా మీద డిపెండ్ అవ్వడం నాకు నచ్చలేదు. నువ్వు వెళ్ళాలి అనుకుంటే ఒంటరిగా వెళ్ళు, లేదంటే వాళ్ళతో వెళ్ళు. నాకు మాత్రం కుదరదు. అమ్మా, మావయ్య చూసావా? పాపం కడుపుతో ఉన్న అత్త మీద ఎలా కసుబుసులాడుతున్నాడు. ఎందుకనడే, నమ్మకం పోయే టైం వచ్చినప్పుడు నైలాన్ తాడు కూడా నాగుపాము అవుతుంది. ఈవిడగారు బయటికి వెళ్తే ఏ రాజకార్యాలు చక్కబెట్టుకొస్తుందా అని మీ మామయ్యకి భయంగా ఉంది. అందుకే ఈవిడగారిని వెళ్ళొద్దంటున్నాడు, తను కూడా రానని కారాఖండిగా చెప్తున్నాడు. నాకెందుకో మావయ్య కోపం వెనుక వేరే రీజన్ కూడా ఉందనిపిస్తుందమ్మా. ఏంటి అది? ఒకవేళ అత్త కడుపులో ఉన్నది మావయ్య బిడ్డ కాదేమో అని డౌట్గా. కావేరి, పిచ్చి పిచ్చిగా వాగితే చెంప పగిలిపోతుంది. మావయ్య ఇంట్లో ఉండగా నన్ను ఇంత మాట అంటావా? వెళ్ళి చెప్పనా? చెప్పు. నువ్వన్న మాట కూడా నేనే చెప్తాను. ఆయనకి నా మీద కోపం సూర్యతో మాట్లాడటమే, అంతేకాని నీ అంత నీచంగా మావయ్య కాదు. ప్రపంచంలో ఎవరు ఆలోచించరు, అనుమానపడరు. విన్నావమ్మా? మావయ్య మంచితనం అమాయకత్వం తనకి బలంగా మారిందని ఎలా ఒప్పుకుంటుందో. సరిత, హా సార్. తీసుకో సరిత. నాకెందుకు సార్? అందరికీ పంచు. పెళ్లి కుదిరింది మీకు, స్వీట్లు పార్టీ ఇవ్వాల్సింది మీరే. అవుననుకో, సిగ్గుగా ఉంది, నువ్వే ఇచ్చేయి. ముసలోడికి దసరా పండుగ అంటే ఇదేనేమో. ఏంటి ఏమన్నా? అదే జ్యోతి పెళ్లి కొప్పుకుంది కదా, మీకు ప్రతిరోజు పండగే అంటున్నాను సార్. నేను వెళ్ళి స్వీట్లు పంచుతాను. జ్యోతి, స్వీట్స్ తీసుకో. ఇంకొకటి తీసుకో జ్యోతి. ఒకటి చాలండి. శ్వేత, స్వీట్స్ తీసుకో. మీరు కూడా తీసుకోండి. మీ అమ్మాయికి పెళ్లి కుదిరిందా? పెళ్లి కుదిరిన మాట నిజమే కానీ మా అమ్మాయికి కాదు, కృష్ణకుమార్ గారికి. ఏంటి కృష్ణకుమార్ గారు, సరిత చెప్పేది నిజమేనా? నిజమే సురేష్. ఈ వయసులో మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న అన్లక్కీ చిచి,
ఆ లక్కీ లేడీ ఎవరండి? ఎవరో తెలిస్తే నువ్వే కాదు ఆఫీస్ మొత్తం షేక్ అవుతుంది. ఫస్ట్ టైం నాకు తెలిసినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. నిన్ను కూడా షాక్ చేసిన ఆ సుందరి ఎవరు సరిత? ఇంకెవరు, మన జ్యోతినే. జ్యోతి కృష్ణకుమార్ గారిని పెళ్లి చేసుకోబోతుందా? అది ఏదో నేరం ఘోరమైనట్టు ఏంటి ఎక్స్ప్రెషన్? చిచి, ఎక్స్ప్రెషన్ అలా ఉందేమో గానీ ఇది మాత్రం నా ఆనందం, ఎగ్జైట్మెంట్ సార్. జ్యోతి, వాళ్ళు చెప్పేది నిజమేనా? అబద్ధమైతే నీ ఫ్రెండ్ సైలెంట్ గా ఎందుకుంటుంది శ్వేత? కృష్ణకుమార్ గారు, ఇంత పెద్ద శుభవార్త చెప్పి జస్ట్ స్వీట్ ఇవ్వడం అన్యాయం అండి. మన పార్టీ ఎలాగూ ఉంటుంది సురేష్, ఇది జస్ట్ ఫార్మాలిటీ. పెళ్ళెప్పుడు సార్? డేట్ ఫిక్స్ అయ్యారా? రేపు జ్యోతి ఇంటికి నిశ్చితార్థానికి వెళ్తున్నాం, అన్నీ ఫైనల్ చేస్తాం, అంతే కదా జ్యోతి? సార్, మీ పిల్లలు కాబోయే అమ్మని చూసారా? వాళ్ళకి నచ్చిందా? నాకు నచ్చితే వాళ్ళకి నచ్చినట్టే, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సరిత, పిల్లలకి అమ్మ అవసరం కంటే కృష్ణకుమార్ గారికి భార్య అవసరమే ఎక్కువందన్న మాట. ఏంటా మాటలు? ఎవరైనా వింటే నిజమనుకుంటారు. మీ గురించి మాకు తెలీదా సార్? మొత్తానికి అనుకునే సాధించారు. నిజమైన ప్రేమకి ఓటమి ఉండదు, అది నా విషయంలో నిజమైంది. మీ ప్రేమకి వారది నేను, ఆ విషయం మర్చిపోకండి. అబ్బా సరిత, ఎఫ్ఎంలో ఆర్జేలాగా ప్రతిసారి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను. తదాస్తు. కృష్ణకుమార్ గారు, నాకు రుణాలు పనాలు వద్దు గాని పార్టీలు పానీయాలు చాలు. నిశ్చితార్థం అయిపోయి సురేష్, ఆ తర్వాత ఫుల్గా చిల్ అయిపోదాం. ఓకే. మనిషి ఒక చోట, ఫోన్ ఒక చోట. ఈ ఫోన్ లేదో 100 కేజీలు బరువున్నట్టు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. నేనేదో పని మనిషిలా తీసుకెళ్ళి ఇవ్వాలి. నా మొగుడు దీనికి కాల్ చేస్తున్నాడేంటి? రోజు రోజుకి బరి తెగించిపోతున్నారు. హాయ్ సంధ్య, ఏం చేస్తున్నావు? ఆవిడేం చేస్తే మీకెందుకు? అంతగా మిస్ అవుతుంటే ఫోన్లు చేసే బదులు డైరెక్ట్ గా ఇంటికే రావాల్సింది. ఎక్కడికి రావాలో ఏం చేయాలో నాకు తెలుసు. అయినా సంధ్యకి ఫోన్ చేస్తే నువ్వెందుకు లిఫ్ట్ చేశావు? ఇంకా నీకు అనుమానం జబ్బు తగ్గలేదా? లేక జీవితాంతం అందరి మనశ్శాంతి దూరం చేయాలని ఫిక్స్ అయ్యావా? అవును, అందరూ కలిసి నా మనశ్శాంతి దూరం చేసింది చాలన్నట్టు అన్ని సమస్యలకి కారణం నేనే అన్నట్టు మాట్లాడతారే. నేను మాట్లాడడం కాదు, అదే నిజం. ఆ నిజం నీకెప్పటికీ అర్థం కాదు. అయినా నీతో ఎంత మాట్లాడినా అనవసరం. ఫోన్ సంధ్యకివ్వు. ఇస్తాను. ఎందుకు ఇవ్వను? పెళ్ళానికి దూరంగా ఉంటూ పరాయి దాని మీద ప్రేమ చూపిస్తున్నప్పుడు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. లేనప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకు, చేసినా నువ్వు మాట్లాడుకో. ఇది మరీ బాగుంది. ఆవిడ గారేమో ఫోన్ హాల్లో వదిలేసి ఏడుస్తూ గదిలో కూర్చుంది. ఏడుస్తుందా? ఏమైంది? అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరు ఏదైనా తట్టుకోగలరు గాని ఆవిడ ఏడుస్తుందంటే మాత్రం క్షణమాగలేరు పాపం. మావయ్యని హాస్పిటల్కి తీసుకెళ్లమంటే ఈ రోజు కుదరదని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అందుకు మేడం గారు హర్ట్ అయ్యారు. మీరు ఫోన్ చేశారు కదా, మీతో మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవుతుందేమో. ఫోన్ తీసుకెళ్ళిస్తాను, బాగా మాట్లాడుకోండి. కావేరి, ఎక్కడికి? మా ఆయన ఆవిడ గారికి ఫోన్ చేశారమ్మా. మీ ఆయన? అవును. పద. అత్త, మా ఆయన నీ ఫోన్కి కాల్ చేశాడు. పర్సనల్ గా ఏదో మాట్లాడాలనుకుంటా. హలో సంధ్య, ఆకాష్ హాస్పిటల్కి తీసుకెళ్ళానని చెప్పాడా? అలా ఏం లేదండి.
ఆయనకేదో అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల కుదరదన్నారు. ఆయన ఖాళీ అయినప్పుడే తీసుకెళ్తానన్నారు. ఏం మాట్లాడుతున్నావు సంధ్య? డాక్టర్ ఇచ్చిన డేట్కి కన్సల్టేషన్కి వెళ్ళాలి, మనకి కుదిరినప్పుడు కాదు. నీ హెల్త్ గురించి ఇంత అశ్రద్ధ ఉండకూడదు. నాకు కాదండి, ఉండాల్సిన వాళ్ళకి శ్రద్ధ లేదు. అలా మాట్లాడక సంధ్య. ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండటం వల్లే ఆకాష్ కుదరదని చెప్పుంటాడే తప్ప నీ మీద, కడుపులో మీ బిడ్డ మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటాడు చెప్పు? ఇంట్లో ఉన్న కావేరికి, వాళ్ళ అమ్మకి నీ గురించి ఎలాగో పట్టింపు ఉండదు. అందుకే వాళ్లతో వెళ్ళు అని కూడా చెప్పలేను. నా మాట విని నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, చెకప్లు మిస్ అవ్వకు. సరే సూర్య, వెళ్తాను. ఓకే సంధ్య, టేక్ కేర్, బాయ్. బాయ్. చూసావా అమ్మా, ఒక్క ఫోన్ కాల్ అత్త మూడ్ని మాటని ఎలా మార్చేసిందో? చేసింది మీ మామయ్య కాదు కదే, అందుకే ఈ మార్పు. ఈ విషయంలో నిజంగా అత్త అదృష్టవంతురాలమ్మా. ఒక ఆయన కోపంగా మాట్లాడి వెళ్ళినా ఇంకో ఆయన కూల్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఏ ఆడదానికి దక్కని లక్ ఇది. ఇంకెందుకమ్మా ఆలస్యం? లేచి రెడీ అవ్వు. నీకు కావలసిన వాళ్ళే హాస్పిటల్కి తీసుకువెళ్తానని చెప్పారు కదా. నాతో ఎవరూ రావడం లేదు, నేను ఒంటరిగానే వెళ్తున్నాను. తెలిసి తెలియకుండా మాట్లాడకండి. ఇంట్లో నుంచి ఒంటరిగానే వెళ్తావు, బయటికి వెళ్ళిన తర్వాత ఎవరొస్తారో ఏం చేస్తావో మేం కానీ చూస్తామా ఏంటి? పద కావేరి, మనం వెళ్ళి వంట పనులు చూసుకుందాం. మీ అత్త హాస్పిటల్ నుండి వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏమో. ఎస్ సార్, మీరు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేశాను. తొందరగా లోన్ ప్రాసెస్ చేస్తే నాకు నా బిజినెస్కి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను సార్. సంధ్య, సంధ్య. సూర్య, మీరేంటిక్కడ? వేరే పని మీద వెళ్తూ నిన్ను చూశాను, అందుకే వచ్చాను. మీరు వెళ్ళండి, నేను డాక్టర్కి చూపించుకుని వెళ్తాను. పర్లేదులే సంధ్య, నాకు పెద్దగా వేరే పనులేం లేవు. కన్సల్టేషన్ అయ్యాక ఇద్దరం కలిసి వెళ్దాం. వద్దండి, నా మాట వినండి. కొన్ని రోజుల క్రితం గుడి దగ్గర మిమ్మల్ని నన్ను ఆకాష్ చూశారు. ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ కొంచెం సీరియస్ అయ్యారు. అందుకే చెప్తున్నాను, మన మధ్య ఉన్న స్నేహం అందరికీ అర్థం అవ్వాలని లేదు కదా. మన స్నేహం కోసమే నేను సాయంగా వచ్చాను. ఆకాష్ ఈ టైంలో ఆఫీసులో ఉంటాడు. ఒకవేళ మనల్ని చూసినా నేను మాట్లాడతాను. వద్దండి, నా మాట వినండి. మీరేం మాట్లాడినా గొడవే అవుతుంది. ఏం కాదు సంధ్య, నువ్వు ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం లేదు. విన్నావా సంధ్య? ఏంటి? మా అమ్మ ఒంటరిగా ఏం లేదు, నేను కూడా తోడుగా ఉన్నాను అంటుంది. కడుపుల పాప. పాపని మీకెలా తెలుసు? నీ ఫ్రెండ్గా, పుట్టింటి తరపు మనిషిగా నీకు ఆడపిల్ల పుట్టాలనే నేను కోరుకుంటున్నాను. ఆడపిల్ల నిల్లు ఎంత కళగా ముచ్చటగా ఉంటుందో. ఉంటుంది నిజమే, కానీ మా ఆయనకి మాత్రం అబ్బాయే కావాలి. అవునా? అయితే కవల పిల్లల్ని కనే. ఒక్క దెబ్బకి 2 పిట్టల్లా, ఒకే కాన్పుకి 2 పిల్లలు. పసంచి వెళ్దాం, ఇప్పటికే లేట్ అయింది. డాక్టర్ ఉన్నారో లేరో? ఉంటారు సూర్య, ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నాను కదా. సరే పద. సంధ్య, ఆ ఫైల్ ఇవ్వు. ఇవ్వు. నువ్వు ఇక్కడ కూర్చో, నేను రిసెప్షన్కి వెళ్ళి మాట్లాడతాను. కూర్చో. సంధ్య, నీకంటే ముందు 2 పేషెంట్స్ ఉన్నారంట. ఒక 10 మినిట్స్ అంతే. అలాగే సూర్య. నువ్వు పెళ్లి చేసుకుంటే అప్పుడు చెప్పే వాళ్ళకి వాల్యూ ఉంటుందని చెప్పాను. అలా అని ఈ నికృష్టుణ్ణి పెళ్లి చేసుకోమని కాదు. అలా మాట్లాడకు శ్వేత. కృష్ణకుమార్ గారు
మనం అనుకున్నంత చెడ్డవాడేం కాదు. చెంప పగిలిపోద్ది అలా మాట్లాడావంటే. మంచితనం మీద లైఫ్లో ఫస్ట్ టైం అసహ్యం పుడుతుంది. స్టోర్ రూమ్లో ఒంటరిగా ఉన్న నీ మీద చేయి వేశాడు. అడ్వాంటేజ్ తీసుకోవాలని చూశాడు. అతనితో నీకు పెళ్ళేంటే? శ్వేత, అతను ఎలాంటి వాడైనా నన్ను ఇష్టపడుతున్నాడన్నది నిజమే కదా. కట్నం వద్దని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. నీ మీద వాడికున్నది ప్రేమ కాదు, మోజు. అది పర్మనెంట్ కాదని నీకు తెలియడం లేదా? నాకు నా జీవితం మీద ఆశ, కోరికలు లేవు. ఈ పెళ్ళైతే మా నాన్నకి భారం తగ్గిపోతుంది. దీపకి పెళ్లి సంబంధం కుదిరి తను సంతోషంగా ఉంటుంది. నీకు పిచ్చి పట్టింది. నా వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు, నేనేమైపోయినా పర్లేదు అన్న పిచ్చి నీ మైండ్ మొత్తం నిండిపోయింది. ఆ పిచ్చి తగ్గితే గాని నువ్వు తీసుకున్న నిర్ణయం ఎంత దారుణమైందో నీకు అర్థం కాదు. అంతా అర్థమయ్యి అన్ని రకాలుగా ఆలోచించే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నువ్వెన్ని చెప్పినా నేను ఈ నిర్ణయం మార్చుకోలేను. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాల్సింది నేను కాదు, నువ్వు. నిజం చెప్పు, సరిత, కృష్ణకుమార్ నిన్ను ఎమోషనల్ గా బెదిరించారా? భయపెట్టి ఫోర్స్ చేసి నిన్ను ఈ పెళ్లికి ఒప్పించారా? ఏం మాట్లాడుతున్నావు శ్వేత? జ్యోతి ఏమైనా చిన్నపిల్ల లేక ఇదేమైనా బొమ్మల పెళ్ళా? భయపెట్టి చేసుకోవాలనుకుంటే కృష్ణకుమార్ గారు ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేస్తారు? ఒక బెస్ట్ ఫ్రెండ్గా తనకి మంచి చేయకపోయినా పర్లేదు, ఇలా చెడు చేయకు. తన లైఫ్ని నాశనం చేయకు. నేను కాదు, మీరంతా కలిసి తన జీవితంతో ఆడుకుంటున్నారు. కృష్ణకుమార్ గారు మీకు ఏం చెప్పారో, మీరెందుకు ఇంత సహాయం చేస్తున్నారో నాకు తెలీదనుకుంటున్నారా? ఏం తెలుసు నీకు? ఊరికే గొడవ పెట్టడం కాకపోతే? జ్యోతి ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా పెద్ద మనసుతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అతను మంచి మనసుని అర్థం చేసుకోకుండా ఎందుకు జ్యోతి మనసును మార్చాలనుకుంటున్నావు? కృష్ణకుమార్ గారు జ్యోతి కన్నా పెద్దోడు, 2 బిడ్డలున్న తండ్రి, అంతే తప్ప ఆయనలో ఏ లోపం, ఏ లోటు లేదు. అవునా? ఏ లోపం లేదా? అయితే మీకు కూడా పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంది కదా, ఆమెని కృష్ణకుమార్ లాంటి వాడికిచ్చి పెళ్లి చేస్తారా? నేనెందుకు చేస్తాను? కృష్ణకుమార్ గారు ఇష్టపడింది, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది జ్యోతిని. జ్యోతి కాబట్టే మీరింత కేర్లెస్ గా ఉంటున్నారు. దాని జీవితాన్ని, భవిష్యత్తుని బలి చేసి మీరు లాభం పొందుతున్నారు. శ్వేత, ఆవిడతో వాదనెందుకు? ఈ పెళ్లి, జీవితం నాది. ఏదైనా ప్రాబ్లం వస్తే ఫేస్ చేయాల్సింది కూడా నేనే. అంటే నాకేం సంబంధం లేదంటావా? అది కాదు శ్వేత. ఇంకేం మాట్లాడొద్దు. ఇన్ని రోజులు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, నీకు మంచి జరగాలని కోరుకున్నాను. ఇప్పుడు నా లైఫ్ నా ఇష్టమని మాట్లాడుతుంటే నీకేం చెప్పగలను? నీకెలా నచ్చితే అలా చెయ్యి. నీ లైఫ్లో నీకు మంచి జరగాలని నీ ఫ్యామిలీతో పాటు కోరుకునే వాళ్లలో నేను కూడా ఉంటానని మర్చిపోకు. ఒక ఆడదాని జీవితాన్ని స్వార్థం కోసం వాడుకుంటున్న వాళ్ళు బాగుపడరు. జ్యోతి, శ్వేత మాటలేం పట్టించుకోవద్దు. కృష్ణకుమార్ గారు నిజంగానే నీ మీద ప్రేమ చూపిస్తున్నారు. మీ ఇద్దరి జంట కాపురం చాలా సంతోషంగా ఉంటుందన్న నమ్మకం ఉంది. ఇంకేం ఆలోచించొద్దు. మీ ఇంట్లో పెళ్లి చూపులకు వస్తున్నామని చెప్పు. లేదంటే వాళ్ళు కూడా శ్వేతలాగే మాట్లాడితే కృష్ణకుమార్ గారు తట్టుకోలేరు. సరేనా? లాస్ట్ మంత్ బిల్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. ఈ మంతే పెండింగ్ పెట్టారు. ఇంకో విషయం, ఏకే హాస్పిటల్ నుంచి ఇంకా అప్రూవల్ రాలేదు. వచ్చిన వెంటనే అది కూడా అప్డేట్ చేయండి. చూడు, నువ్వు వెళ్ళాలనుకుంటే ఒంటరిగా వెళ్ళు, లేదంటే వాళ్లతో వెళ్ళు. నాకు కుదరదు. అనవసరంగా సంధ్య మీద కోపడ్డాను.
నా కోపంలో తన హెల్త్ గురించి, కడుపులో బిడ్డ గురించి మర్చిపోతున్నాను. ఈ కోపం వల్ల సంధ్య సఫర్ అవుతుందని తెలిసి కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. పాపం, ఒకతే హాస్పిటల్కి వెళ్ళిందో లేకపోతే ఆగిపోయిందో. ఈవిడ గారు ఫోన్ వదిలేసి వెళ్ళిపోయిందా? పాపం, మామయ్యకి ఈ విషయం తెలియదనుకుంటా. హలో మామయ్య. కావేరి, ఫోన్ నువ్వు లిఫ్ట్ చేసావే, సంధ్య లేదా? లేదు మామయ్య, ఫోన్ ఇంట్లో పెట్టి హాస్పిటల్కి వెళ్ళింది. ఏంటి, హాస్పిటల్కా? ఒకతే వెళ్ళిందా? బయలుదేరడం అయితే ఒంటరిగా వెళ్ళింది. మరి మిగిలిన విషయాలు నాకు తెలీదు. ఎవరు కావేరి? మామయ్యమ్మ, అత్త హాస్పిటల్కి వెళ్ళిందని తెలియదనుకుంటాను. ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. హలో తమ్ముడు. అక్క, సంధ్యతో నువ్వైనా వెళ్లాల్సింది. ఒంటరిగా ఎందుకు పంపించావు? సరిపోయింది, మేమెందుకు పంపిస్తాం తమ్ముడు? నేను కావేరి కూడా వస్తామని ఎంత చెప్పినా మీ ఆవిడ మా మాట వింటేనే కదా. హాస్పిటల్ అడ్రస్ నాకు తెలుసు, రావాల్సిన అవసరం లేదని ఎంత కోపంగా మాట్లాడి వెళ్ళిందో. మాలో మాకు ఎన్ని మనస్పర్ధలున్నా సంధ్య నాకు కూతురుతో సమానం. తల్లి కాబోతున్న తనని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసు. అయినా కానీ సంధ్యకి మాత్రం నా అభిమానం అర్థం కావటం లేదు. ఈ విషయంలో సంధ్యని మాత్రమే బ్లేమ్ చేయలేమక్క. అంటే మా తప్పులు కూడా ఉన్నాయంటున్నావా? తప్పులు కాదు, నువ్వన్నట్టే అభిప్రాయ భేదాలు, అర్థం చేసుకోలేని గుణాలు. ఏదైనా కానీ తమ్ముడు, డాక్టరు సంధ్యని చెకప్ చేసిన ప్రతిసారి రెస్ట్ తీసుకోవాలి, కష్టపడకూడదు అంటుంది. సంధ్య మాత్రం మమ్మల్ని ఏ పని ముట్టుకోకుండా అన్ని తానే చేసుకుంటుంది. బయటి వాళ్ళు ఎవరైనా చూస్తే మాకు నీ భార్య మీద అసలు శ్రద్ధే లేదనుకుంటారు. అత్తకి నువ్వు తీసుకెళ్లలేదన్న కోపమో లేక ఆవిడ మనసులో వేరే ఏదైనా ఆలోచన ఉందేమో తెలీదు గాని మమ్మల్ని రావద్దని చాలా కోపంగా చెప్పింది మామయ్య. అందుకే అమ్మ నేను ఏం మాట్లాడలేకపోయాం. అలాంటప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు కదా, నేను మాట్లాడేవాణ్ణి. మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని తీసుకెళ్ళమని చెప్పేవాణ్ణి. ఏమో మామయ్య, అత్త కోపం చూస్తే నీ మాట కూడా వినేలా లేదనిపించింది. అందుకే సైలెంట్ అయిపోయాం. తమ్ముడు, అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడే నేను కావేరి హాస్పిటల్కి వెళ్తాం. సంధ్యని తీసుకుని జాగ్రత్తగా ఇంటికి వచ్చేస్తాం. మీరు వద్దక్క, నేనే వెళ్తాను. ఈ సంధ్య ఇంట్లో ఉన్నంత కాలం నేను ప్రశాంతంగా ఉండలేను. ఏదో ఒక రోజు దాన్ని బయటికి తరిమి కొడతాను. ఆ ఇంట్లో నుండి బయటికి వెళ్ళేది సంధ్య కాదు, నువ్వు మీ అమ్మ. రాసి పెట్టుకో, ఇదే జరుగుతుంది. నీకే దిక్కు లేక నా ఇంటికొచ్చినా నేను మాత్రం నిన్ను క్షమించేదే లేదు. ఇది గుర్తుపెట్టుకో.